ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలోని ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీ రఘునాథ ఆలయాన్ని సందర్శించుకుందాం. అట్లాగే ఆలయానికి ఆనుకుని ఉన్న జైలుని కూడా సందర్శిద్దాం. ఇది ఆలయ ముఖద్వారం. శ్రీ రఘునాథ ఆలయము నిజామాబాద్ జిల్లాలో కలదు. ఈ ఆలయాన్ని ఇంద్రుడు అనే రాజు పరిపాలనలో నిర్మించారు. ఇది చాలా ప్రాచీన ఆలయము. దాదాపు 1000 సంవత్సరాల క్రితము నిర్మించిన ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఆలయం నుంచి చుట్టుపక్కన ఉన్న ప్రదేశాలు అన్నీ చాలా చక్కగా కనిపించి భక్తులకు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీరాముల వారి కళ్యాణం ఇక్కడ ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. రాముల వారి కళ్యాణాన్ని వీక్షించటానికి దూర ప్రాంతాల నుండి ఎందరో భక్తులు వస్తూ ఉంటారు. ఇదంతా గుడి ప్రాంగణం అండి. శ్రీ సీతా సమేత రామచంద్రుని అనుగ్రహం మరియు ఆయన చల్లని చూపులు ఎల్లవేళలా మన అందరిపై ఉండాలని కోరుకుందాము. శ్రీ రఘునాథ ఆలయము నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రఖ్యాతిగాంచిన ఆలయము. ఈ ఆలయం నుండి డిచ్పల్లి రామాలయంకు మరియు సారంగపూర్ హనుమాన్ ఆలయంకు సొరంగ మార్గాలు ఉండేవి అని స్థల పురాణంలో మనకు తెలుస్తుంది. శ్రీ రఘునాథ ఆలయానికి ప్రసాదాలు తయారీ చేసే వంటశాలనండి ఇది. దీనిని రఘునాథ చెరువు అంటారు. ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టే ప్రయత్నాలలో ప్రభుత్వం ఉంది.
ఈ రామాలయానికి ఆనుకుని జైలు ఉంది. నిజాం వారిని ధిక్కరించిన వారిని ఇక్కడ బంధించేవారు. మన తెలుగులో చాలా ప్రముఖులైన కవులలో ఒకరైన దాశరథి కృష్ణమాచార్యులు కవిని బంధించింది ఇదే జైలులో. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నది ఈ జైలులోనే. దాశరథి గారు ఈ జైలులో ఉన్నప్పుడు రచించిన రచనలను ఇదే జైలు గోడలపైన డిస్ప్లేలో చూడవచ్చు. ఇక్కడ 53 అడుగుల అఖండ శిలా ధ్వజస్తంభం పైన గరుడ దీపం వెలిగిస్తే చుట్టుపక్కల గ్రామాలలో దీపాలు వెలిగించేవారని ప్రతీతి. అప్పటి జైలులోని ఖైదీలకు ఒకప్పటి వంటశాలనండి ఇది.